హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మామ్స్లో. ఈరోజు మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మా నాన్నగారి వాళ్ళ పొలంలో పండిన మినుములతో చేసిన బెల్లం సున్నుండలు మీ అందరికీ చేసి చూపిస్తానండి. ఇవే అండి చేలో మినపప్పు. ఈ చేలో మినపప్పు పాడవకుండా మనం ముందుగా వేపాకులు, ఎండుమిరపకాయలు వేసుకుని స్టోర్ చేసుకోవాలండి. అవి నెలల తరబడి స్టోర్ అయి ఉంటాయి, పురుగు కూడా పట్టదండి. కానీ వాటర్ డ్రాప్ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మేమైతే మినపప్పు పొట్టుతో సహా మేము సున్నుండలు చేసుకుంటామండి. ఫస్ట్ వీటిని శుభ్రం చేసి దోరగా ఫ్రై చేసి పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మినప సున్నుండలు అయితే మనం చాలా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు అండి. ఓన్లీ 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మినుములు ఫ్రై చేసి పౌడర్ పెట్టుకోవాలి. సెకండ్ వన్ గీ అండి, నెయ్యి పెట్టుకోవాలి రెడీగా. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బెల్లం అండి, బెల్లం పౌడర్ రెడీగా పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో మీకు నెయ్యి కూడా ఎలా చేయాలో కూడా చూపించానండి. మేము నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. ఫార్మ్స్ నుంచి మిల్క్ తీసుకొస్తారు. ఆ మిల్క్ ద్వారా వచ్చిన మీగడ ద్వారానే మేము గీ అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. వెన్నపూస అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇంకా ఒక బౌల్లోకి తీసుకుని మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి కూడా మేము కవ్వం యూస్ చేసి మేము వెన్నపూస అనేది తీస్తాము. కావాలంటే మీరు వెన్నపూసని మిక్సీలో వేసి కూడా చాలా ఫాస్ట్గా మీరు వెన్నపూస తీసుకోవచ్చు. మన వెన్నపూస అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుని మనం స్టవ్ మీద పెట్టి నెయ్యి కాచేసుకుందాం. కవ్వంతో చేసినా సరే మనం వెన్నపూస ఫాస్ట్గా తీసుకోవచ్చండి. ఒక్క చుక్క వాటర్ పోయకుండా మనం కవ్వంతో చిలికితే మనకి వెన్నపూస చాలా ఫాస్ట్గా వస్తుంది. అలాగే రొటేట్ చేసినా సరే మనకి ఫాస్ట్గా త్వరగా వచ్చేస్తుందండి వెన్నపూస. ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే మనం వెన్నపూస అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు. బయట గీ ప్యాకెట్స్ కొనడం కన్నా మనం ఇంట్లో మన చేత్తో ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి. మనం వెన్నపూస అయితే స్టవ్ మీద పెట్టేసామండి. ఇలా పొంగుతూ వస్తుందండి. మధ్య మధ్యలో మనం ఒక్కసారి సిమ్లో పెట్టేసి ఒక్కసారి గిన్నె ఒకసారి అటు ఇటు ఊపితే ఆ పొంగు అనేది కొంచెం డౌన్ అయిపోతుందండి. వెన్నపూస మెల్ట్ అయ్యి స్లోగా ట్రాన్స్పరెంట్ అవుతుందన్నప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనం కంప్లీట్గా సిమ్లోనే ఉంచేసుకుని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో అటు ఇటు గిన్నె తిప్పుతూ ఉంటే అడుగంటదండి. అలాగే పొంగు అనేది త్వరగా రాదు. నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బెల్లం పొడి అండి. నేను 24 మంత్ర ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే మనకి మినప సున్నుండలు కలిపేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది. 3 ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒక బేసిన్లో మనం మినపసున్ను అనేది తీసుకోవాలండి. మినపసున్ను అంటే ఏం లేదండి, మనం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా మినుములు, దాన్ని మినపసున్ను అంటారు. నేను ఇక్కడైతే 250 ml గ్లాస్తో 3 గ్లాసులు మినపసున్ను అయితే తీసుకున్నానండి. అదే సేమ్ గ్లాస్తో మనం ఏదైతే మినపసున్ను తీసుకున్నామో సేమ్ గ్లాస్తో మనం ఆర్గానిక్ బెల్లం పొడి కూడా తీసుకోవాలండి. నేను ఇక్కడైతే 1 గ్లాసు మినపసున్నుకి 1 పావు ఆర్గానిక్ బెల్లం పొడి అయితే యూస్ చేశానండి. మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనిపించినా మీరు 1.5 గ్లాస్ యూస్ చేసుకోవచ్చు. 1 గ్లాస్కి 1 పావు అండి, లేదంటే 1.5. నేను ఇలా 4.5 ఆర్గానిక్ పౌడర్ అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మినపసున్ను అలాగే ఆర్గానిక్ పౌడర్ మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే జీడిపప్పు రోస్ట్ చేసి యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనమైతే గీ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి, ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. చూసుకుంటూ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంత కావాలో అంతవరకే మనం మినపసున్నుకి సరిపడా గీ పెట్టుకుంటామండి. లేదు అంటే ఒకేసారి పోసేయడం వల్ల మనకి నెయ్యి ఎక్కువైపోయి ఉండ అనేది పలచబడిపోతుంది, రౌండ్గా షేప్ అనేది పోతుంది. నెయ్యి చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. నెయ్యి అయితే వేడి చేసి కాచిన నెయ్యి అయితేనే పోయాలి. ఇక్కడ మాకు 3 గ్లాసుల పిండికి మాకు దగ్గర దగ్గర 50 సున్నుండలు అయితే అయినాయండి. మా అమ్మగారు అయితే ఇక్కడ కౌంట్ కూడా చేశారు. చూసారు కదండి, ఇదే అండి మినప సున్నుండలు బెల్లంతో. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది మా చేలో పండించిన మినపప్పుతోటి తయారు చేసిన మినప సున్నుండలు. పొట్టుతో కూడా రండి. ఈ పొట్టుతోటి, ఆవు నెయ్యితోటి, ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసిన మినప సున్నుండలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను. మీరు తయారు చేసుకోండి, చెప్పండి. సూపర్, బాగుంది.